వేసవిలో మనకు అరటి గెలలను 4 మాసాల్లోపు తోటలను ఆకులను పూర్తిగా ఎండిపోతాయి. తదుపరి 3 రోజులకు ఒకసారి అందించలేని పరిస్థితుల్లో కాండం మరియు దుంప కూడా ఎండి కుళ్ళిపోతుంది. మనకు ఎండలు తగ్గిన తర్వాత చెట్లు చిగురించి మామూలు ఎదుగుదలకు 3 నుంచి 4 రోజులకు ఒకసారి నీటి తడులను ఎప్పటికప్పుడు ఇచ్చుకోవాలి. ఎరువులను తక్కువ మోతాదులో దగ్గరగా ఎక్కువ సార్లు మనం అందివ్వాలి. 1 లేదా 2 నెలల వయసు గల తోటల్లో ఎక్కువ శాతం మొక్కలు చనిపోతే వాటిని దున్ని మరలా జూన్ మరియు జూలై మాసాల్లో నాటుకోవాలి. వేసవిలో 5 మాసాల పైబడిన తోటలు ఆకులు ఎండిపోతాయి. దుంపకు మరియు కాండానికి తక్కువ నష్టం కలుగుతుంది. ఈ వయసు తోటలను తేలికగా మనం తేరుకుంటాయి. గెలలు వేయడానికి గల సమయం తక్కువగా ఉన్నందున చిన్న గెలలు వస్తాయి. పెద్ద గెలలు వేసినా సరిగా అవి పక్వానికి రావు. ఇటువంటి తోటలను ప్రతి 3 లేక 4 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీటి తడులను ఇవ్వాలి. ఎరువులు సిఫారసు చేసిన మేరకు దానికన్నా 50% అధికంగా ఇవ్వాలి. గెలలు వేసే సమయంలో గెలలో పండ్లు ఎదుగుదల ఆధారంగా మనకు లీటర్ నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ని కానీ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్లను మార్చి జిగురుతో కలిపిన వారం రోజుల వ్యవధిలో 4 సార్లు ఆకులు గెలలు పూర్తిగా తడిసేలా పిచికారీ చేసుకోవాలి. గెలలు వేయడానికి సిద్ధంగా ఉన్న లేదా మన లేత గెలలు సగం వయసులోపు తయారైన ఉన్న వాటి తోటలో తీవ్రమైన ఎండ మరియు వడగాడుపులకు ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. అరటి గెలను సరిగా తయారవక ఎండవేడికి మాడిపోతాయి. పచ్చ అరటి రకాల్లో గెలలు కూడా రాలిపోతాయి. ఈ దశలో ఉన్న తోటలకు జరిగే నష్టం ఎక్కువ. తగిన సమయం లేనందున నష్టాన్ని పూరించడానికి అవకాశం లేదు. ఇటువంటి తోటలను నీటి తళ్ళు దగ్గరగా పెట్టాలి. తొండంతో సహా గెల మొత్తానికి ఆకు చుట్టి ఎండ నుంచి తీవ్రమైన రక్షణను మనం దానికి కల్పించాలి. మనకు ఎండలు తగ్గాక మొక్కకు 5 నుంచి 6 ఆరోగ్యకరమైన ఆకులను నిలిపి ఉన్నప్పుడు మాత్రమే మనం అమ్ముకునేగలిగిన శక్తి గెలలకు తయారవుతుంది. లీటర్ నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ని కానీ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను మనం 4 సార్లు ఆకులపైన పూర్తిగా తడిసేలా పిచికారీ చేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే గెలలు త్వరగా పండి తగ్గి నిల్వ సామర్థ్యం కోల్పోతూ ఉంటాయి. కాబట్టి మనం ముందు జాగ్రత్తలు ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2 నుంచి 3 నెలల వయసున్న సూది పిలకలను ఫిబ్రవరి మార్చి నెలల్లోనే నాటుకుని అరటి తోటలకు నష్టాన్ని కొంతవరకు మనం తట్టుకోవచ్చు. అవిసె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో అరటితో పాటు నాటుకుంటే వేడిగాలను అవి తట్టుకుంటాయి. అయితే అరటి తోటను సిఫారసు చేసిన వెడల్పుతోనే మనం వేసుకోవాలి. మొక్కలన్నీ బతికే ఉండగా జాగ్రత్త పడాలి. నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసవిలో మనకు నీటి తడులు ఇచ్చుకోవాలి. తేలిక నేలల్లో మరియు 2-3 రోజులు మరియు బరువైన నేలల్లో 4 నుంచి 5 రోజులకు ఒకసారి మనం నీటిని ఇవ్వాలి. మార్చి నెల నుండి 10 నుంచి 15 రోజులకు ఒకసారి చొప్పున పొటాషియం సల్ఫేట్ను 5 గ్రాముల మందు ద్రావణాన్ని జిగురుతో కలిపి పైరు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసిన యెడల అరటిని వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోవచ్చు. అరటి పండును అతి తేలికగా జీర్ణమవడానికి ఉదర సంబంధ వ్యాధులకు పిల్లలకు పెద్దలు కూడా తినవచ్చు. బాగా పండిన అరటి పండ్ల నుంచి తాండ్ర, గుజ్జు, అరటి రసము, అరటి పండు పొడి, ప్యూరీ, చాక్లెట్, ఆల్కహాల్ మొదలైనవన్నీ కూడా తయారు చేస్తారు. పచ్చికాయలు మరియు అరటి పందుల నుండి పిండి పదార్థములు తయారు చేయవచ్చును. అరటి పువ్వును మరియు అరటి దూటను కూడా కూరగా ఉపయోగించుకుంటారు. అరటి దూట నుండి వచ్చు రసమును ఆయుర్వేద వైద్యంలో మూత్రపిండంలో ఏర్పడిన రాళ్లు కరిగించుకున్నటకు ఉపయోగించుకుంటారు. మా ఆకులను భోజన పళ్ళాలుగా వాడతారు. అరటి బొందల నుండి తీసిన నారను మనకు అలంకార వస్తువులకు, సంచులకు, టోపీలు, వలలు, తాళ్ళు మొదలవి తయారు చేయడానికి ఉపయోగించేదారు. అయితే ఆకులను నరికిన కాండం బొందను పశువులకు, పందులకు మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. శుభకార్యములందు అరటి చెట్లను తోరణ ద్వారములుగా ఉపయోగించుకుంటారు. మనకు అప్పుడే ఎండిన ఆకులను పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఎండుగడ్డికి బదులుగా ఈ అరటి ఆకులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా గెల నరికిన తరువాత మిగిలిన కాండమును, దుంపలను సన్నని ముక్కలుగా చేసి భూమిలో కలియదున్నట వలన మనకు సేంద్రియ ఎరువుగా మరి భూమి చాలా వరకు సారవంతం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.